MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. బేసికలీ ఒక స్ట్రాంగ్ నెరేటివ్ అని ఎప్పుడు ఫిక్స్ అవుతారంటే ఒక సినిమాని చూసినప్పుడు ఇది స్ట్రాంగ్ నెరేటివ్ ఖచ్చితంగా టచ్ అవుద్ది అని చెప్పి. అంటే అది అంత ఎక్స్పీరియన్స్ ఐ హ్యావెంట్ ఇంకా రాలేదు. బీయింగ్ ఎన్ ఆడియన్ ఉంటుంది. ఆడియన్ అంటే ఇంకా అది డైరెక్టర్ని బట్టే ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్ మనం ఇది రీజన్ అని చెప్పలేము. నాకు థింగ్ తెలిసి ఒక వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఒక వరల్డ్ని బిల్డ్ చేసి అది డైలీ లైఫ్ కాకుండా ఒక వరల్డ్ని బిల్డ్ చేసి సినిమా తీస్తున్నప్పుడు ఆ వరల్డ్ అథెంటిక్గా అనిపిస్తే బిలీవబిలిటీ వస్తుంది. రెండోది నార్మల్ డే టు డే లైఫ్ని చాలా న్యాచురల్గా చూపించినప్పుడు ఆ బిలీవబిలిటీ వస్తుంది. ఆ రెండు నేను నమ్ముతా. ఆ రెండు వర్కౌట్ అవుతున్నాయి అంటే 100% వర్కౌట్ అవుతుంది సినిమా. ఓకే. ఆల్సో బీయింగ్ ఎన్ ఆడియన్నే చెప్పండి మీరు కూడా. ఒక లైట్ హార్టెడ్ సినిమాకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోరు ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో అయిపోతుంది అని అంత ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు హ్యాపీగా కూర్చుని అక్కడే సెటిల్డ్గా కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా కొంచెం సీరియస్ థ్రిల్లర్స్ ఉన్నాయంటే ఇన్వాల్వ్ అయిపోతారు, సరౌండింగ్స్ కూడా మర్చిపోతారు కొంచెం. ఇదేంటంటే గమ్మున ఏదైనా జోక్ వస్తే పక్కన ఫ్రెండ్ చేసి అని చెప్పి కొట్టుకుంటూ నవ్వుతారు. సో ఇది కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఎప్పుడు అనుకుంటున్నారా? అంతే అండి. డెఫినెట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే రిలేటబుల్ ఉంటుంది, అది ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. కొంచెం పర్సనల్ స్టోరీస్ రాస్తే మనలాగే 10 మంది ఉంటారు, అందరు మనలాగే ఈ జోన్లో ఉన్న వాళ్ళే సినిమాలు చూస్తారు. సో వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు థ్రిల్లర్ రాస్తే వాడు ఎప్పుడు ఎవరిని చంపడు, వాడిని ఎవడు చంపడు, వాడి ఇంట్లో వాళ్ళని ఎవడు ఏం అవ్వదు కదా. సో రిలేట్ అవటానికి ఇది ఈజీ. రామ్ కామ్స్ కానీ ఫ్యామిలీ స్టోరీస్. మీరు ఎక్కడన్నా పొసెసివ్గా ఉన్నారండి ఆయన మీద? కొంచెం జెలసీ ఉందా? కలర్ కొంచెం అదొకటి తప్ప మిగతా అంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్ థియేటర్గా ఏం చేస్తారు, మీరు కింద నుంచి వచ్చారు కష్టపడి, అదే ఫస్ట్ ఓటీటీ నుంచి సక్సెస్ వస్తారు, మీకు ఇంట్లో సన్మానం చేశారు, ఆయనకేమో స్టేజ్ మీద పెట్టి సన్మానం చేస్తున్నారు కదా, ఆయన చేస్తున్నాడు కదా. అట్లేం లేదండి, అట్లేం లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు అది ఎంత సక్సెస్ అయితే నాకంత పేరు వస్తుంది కాబట్టి. కాదు, 7 చేపల కథ విన్నాం, ఈ 5 స్టోరీల కథ ఏంటంటే ఈ 5 కథల కథ? మా దగ్గర 5 కథలే ఉన్నాయని అంటున్నారు. 5-6 ఉన్నాయండి. అదే అంటే ఆ ప్రాసెస్లు పెరుగుతాయి, లేకపోతే లేదు. లేకుంటే ఇట్లా రైటింగ్ ప్రొడక్షన్. ఎప్పుడు వచ్చినాయి ఆ కథలు? అంటే ఏ ఏజ్ లో వచ్చినాయి పర్టికులర్ పాయింట్? ఆఫ్టర్ +2 సేమ్. నేను లిటిల్ హార్ట్స్ ఉన్నప్పటి నుంచి అట్లా 10 ఇయర్స్ గ్యాప్లో ఒక 4-5 స్టోరీస్ డెవలప్ చేసుకున్నాను నేను. అవి తీస్తా. ఆ ప్రాసెస్లో మళ్ళీ వస్తే అంటే కొంచెం మీరు కొంచెం అడల్ట్, ఐ మీన్ ఏంటంటే 30 తర్వాత 30 to 40, 40 to 50 ఈ మధ్యలో కూడా కొన్ని స్టోరీస్ ఉంటాయి ఎమోషనల్లీ టచ్ వస్తే ఐఎమ్ హ్యాపీ. బట్ నేను ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటాను నాకన్నా బెటర్గా. అంటే మీరు డెడ్ ఎండ్ వేసుకున్నట్టు మాట్లాడారు మొన్న, నాకదే షాక్ అయ్యింది. అట్లానేం లేదు, అంటే బెటర్గా చాలా ఇంపాక్ట్ ఉంటేనే నేను డైరెక్ట్ చేయాలి అనుకుంటా. లేకపోతే ఐ వాంట్ టు రైట్ స్టోరీస్ అండ్ గివ్, ఆర్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ సంబడి ఎల్స్ యాజ్ అ రైటర్, యాజ్ అ డైలాగ్ రైటర్. అట్లా నాకు ఇష్టం. బట్ డైరెక్షన్ చేస్తున్నంటే ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితేనే డైరెక్ట్ చేయాలి. అది జస్ట్ ఇట్ అవుతుంది అన్నా కూడా నాకు వద్దు, అట్లా అంటున్నాను. శివాని గారు, బేసికల్లీ ఏంటంటే ఐ మీన్ మన మెంటర్స్ కానీ ఎవరైనా మనతో యాక్ట్ చేసిన వాళ్ళు, కొలాబరేట్ అయిన వాళ్ళు, కో యాక్టర్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళ సీనియర్స్ ఉంటే వాళ్ళ ఇంపాక్ట్ కొంచెం పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ స్టార్టింగ్ ఎర్లీ డేస్లో మీరు ఫస్ట్ సినిమా చేసినప్పుడు. లేదంటే రోల్ మోడల్స్ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందో చూసి కొంచెం తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది మనలో. మీకు అలాగే ఎవరిదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? యాజ్ ఇన్ లైక్ అంటే మీ కో యాక్టర్స్ ముందు సినిమాలో చూసుకుంటే సుహాస్ గారు కొంచెం అప్పటికి అంటే అలా ఏం లేదండి. ఐ థింక్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. అయినా ఫర్ ఎగ్జాంపుల్ సారీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ లేదు, నాకు కొన్నిసార్లు అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అబ్బా ఇది చేస్తే బాగుంటుందేమో ఇది అదే. ఐ ఆల్సో హ్యాడ్ థాట్స్. బట్ ఒకసారి డైరెక్టర్ ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని ఆయన నమ్మినప్పుడు, ఐఎమ్ నో బడీ, ఐఎమ్ జస్ట్ న్యూ కమర్ కదా, ఆయన అంతా నమ్మి ఆ సీన్ బాగుంటుంది, ఇట్ డెఫినెట్లీ వర్కౌట్ అన్నప్పుడు సమ్వేర్ యూ ఆల్సో మనకు కూడా అనిపిస్తుంది యాజ్ అన్ యాక్టర్ క్రియేటివ్గా, మేబీ ఇది నేను ట్రై చేయాలి, ఇది డిఫరెంట్ స్పేస్, ఐ థింక్ ఐ షుడ్ యునో టచ్ దిస్ స్పాట్ అని చెప్పేసి. అప్పుడు నాకు అదే ఒక మోటివేషన్ అని పుష్ ఇస్తుందండి. అండ్ డెఫినెట్లీ యాక్టర్స్తో కూడా మీరు చూస్తే మౌలి ఈజ్ వెరీ గుడ్ ఇన్ కామెడీ, అసలు ఎక్సలెంట్. అప్పుడప్పుడు ఏమైనా సీరియస్ సీన్స్ ఉన్నా కానీ చాలా తక్కువ ఉంటాయి సీరియస్ సీన్స్, అందులో కూడా మౌలిని చూస్తే నవ్వొస్తూ ఉంటుంది నాకు. ఐ బి లైక్ నో డోంట్ లాఫ్, ఇప్పుడు వద్దు, నవ్వొద్దు అని చెప్పి. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ యాక్టర్స్. వాళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్గా క్రియేటివ్గా మూవ్ అవ్వగలితే యాక్టింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్లీ మనకు కూడా అనిపిస్తుంది దట్
లేదు ఇంకా it's easier, it's a very safe space where you can just be yourself and perform. So thanks Molly. So he's been very supportive our space లో అసలు. సో ఎండింగ్ విత్ అవర్ ఫేవరెట్ మౌలి. సో యూత్ అందరికి ఐ మీన్ బజ్ క్రియేట్ అవ్వడం కూడా మీ మీద ఐ మీన్ మీరు ఎలా వచ్చారనేది పక్కన పెడితే మీకు మీ వల్ల ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది దీనికి. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈవెన్ ఆయన కూడా ప్రొడ్యూసర్ గారు కాలు మీద కాలేసుకున్న ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మీరు మేమర్గా అడుగుతున్నాను అంటే లాస్ట్ #90s కొన్ని బాగా ట్రెండ్ అయినాయి. సాంప్రదాయాన్ని శుద్ధపూసిని ఒకటి, కొన్ని ఆ మార్క్స్ షీట్ దగ్గర కొన్ని బాగా ట్రెండ్ అయినాయి. సో అలాగా మీకేమన్నా పర్టికులర్ పోర్షన్స్ రేపొద్దున ఓటీటీకి వచ్చిన తర్వాత బాగా మీమ్స్ లో ట్రెండ్ అవుతాయి ఏమన్నా అనిపిస్తున్నాయి? దీనిలో సెకండ్ హాఫ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది బాగా వైరల్ అవుతుందండి. ఎవరెవరి మధ్య జరుగుతుంది? నాకు హీరోయిన్ కి మధ్యలోనే జరుగుతుంది. పర్టికులర్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి మీకు హీరోయిన్ కి ముగ్గురికి కలిపి బాగా వైరల్ అవుతుంది. ఓకే, మేము నోట్ చేసుకుంటాం, చూస్తాం. ఇంకేమన్నా అనిపిస్తున్నాయా? ఇంకా సినిమా మొత్తం ఫన్, చాలా సీన్స్ ఉన్నాయి. మేజర్ గా అది ఆ పార్ట్ గురించి స్టోరీ మెయిన్ ఇస్ అబౌట్ దట్. అండ్ మీరు లాస్ట్ టైం పెట్టిన ప్రెస్ మీట్ మీకు ఐ మీన్ బాగా ట్రెండ్ అయింది, కాకపోతే వేరే పోర్షన్లో కూడా బాగా ట్రెండ్ అయింది. ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ ఈ స్ట్రైక్ గురించి సంథింగ్ ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి బన్నీవాస్ గారు ఉండడం వల్ల. ఏమనిపించింది అంటే మొత్తం విన్న తర్వాత? కొంచెం వినలేదండి అవి ఆ క్వశ్చన్స్. నేను వేరే అంటే నన్ను అడిగినప్పుడే నేను విన్నా, అంటే ఎందుకంటే అవి నాకు తెలియదు కదా ఎవరైతే పలికారో అప్పుడు. అంతే, నేను అప్పటి వరకు వేరే ఆలోచిస్తున్నా, వేరే మాట్లాడు. ఇది ఒక క్రేజియస్ట్ ఆన్సర్. మీరు ఏమని చెప్తారా? మాట్లాడద్దు అన్నారండి దీని గురించి. దీని గురించి అడుగుతారు, మనం అస్సలు మాట్లాడద్దు, కామ్గా ఉండాలి మనము, కొత్తలో మనకేం తెలియదు అంటే బీయింగ్ జెన్యూన్ గా మాట్లాడుకుంటే. మామూలుగా అయితే అది కూడా ఏంటంటే మనల్ని ఒక వేరే థ్రెడ్ యాడ్ అయ్యి మన కైట్ని ఇంకా పైకి తీసుకెళ్ళి. స్పీకింగ్ నాకు ఏం తెలియదండి. నాకు లాస్ట్ ఇయర్ వరకు ఇండస్ట్రీలో నడుస్తుందో తెలియదు, నాకు యూనియన్ అంటే తెలియదు. నా సెట్కి ఫస్ట్ టైం వెళ్ళాను. Jan 16th ఒక సినిమా సెట్కి వెళ్ళింది, అదే ఫస్ట్ టైం. దాని ముందు రాజీవ్ కనకాల గారి సెట్కి ఒక్కసారి వెళ్ళిన 2 గంటలు, అది కూడా ఆయన చూడటానికి వెళ్ళాను. అంతకుమించి నాకు ఏం తెలియదు. నాకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయని తెలియదు. 24 క్రాఫ్ట్స్ చెప్పమన్నా నేను చెప్పలేను. నాకు జస్ట్ నా స్క్రిప్ట్ తెలుసు, వీళ్ళతో యాక్టర్స్తో పర్ఫార్మెన్స్ తెలుసు, అంతే, ఇంకేం తెలియదు. సో ఈ యూనియన్స్ గురించి నాకు ఏం ఐడియా లేదు. నేను నెక్స్ట్ సినిమాకి చెప్తాను నా ఒపీనియన్. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. లాస్ట్ టైం శివాజీ గారిని ఫాదర్ క్యారెక్టర్ పెట్టి అదరగొట్టారు. ఈసారి రాజీవ్ కనకాల గారితో కూడా ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని మేము అయితే బిలీవ్ చేస్తున్నాం. కాంచి గారు కూడా చాలా బాగుంటుంది. కాంచి గారు ఉన్నాయి, కాంచి గారు both the fathers will rock. Yes, I wish you all success and thank you so much. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.